ఇనిషియల్‌గా మేము చాలా ఆడిషన్స్ చేసామండి. తెలుగు వాళ్ళనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మేము చేయడం జరిగింది. తర్వాత మేమేం రియలైజ్ అయ్యామంటే ఇక్కడ మనకి దొరకలేదు. అన్‌ఫార్చునేట్‌లీ మనకి ఇక్కడ దొరకలేదు. తర్వాత మేము సరే క్లోజర్ టు మన తెలుగు నేటివిటీ చూసుకున్నాం. అప్పుడు మేము ఆడిషన్‌లోనే మాకు వినోద్ దొరికాడనమాట. అండ్ వాట్ యూ రైట్‌లీ సెడ్ ఈజ్ ఇప్పుడు తిను చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ తీసుకోండి అదంతా ఇంటెన్స్ అండ్ విలనిజం అదంతా ఉంటుంది. బట్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. యా డెఫినెట్లీ లాంగ్వేజ్ ఒక ఛాలెంజ్. దెన్ ఈ స్క్రిప్ట్ చాలా రియలిస్టిక్ అప్రోచ్ అండి. సో ఆ వరల్డ్, ఆ లైఫ్ అది కొంచెం అవే ఫార్ మీ. సో అది కొంచెం ఛాలెంజ్. దెన్ బట్ వీ రిహర్స్డ్ అ లాట్. వీ రిహర్స్డ్ 1.5 monthsకి వీ రిహర్స్డ్. సో దట్ హెల్ప్ మీ అ లాట్. యా I mean, oh God, okay. Have to look back. Yeah, it is totally different because as a child artist, I didn't even know what I was doing. I didn't know what I was doing. I was not at all aware of the things going around me. You know, I just go to the shoot, whatever they say, I'll do. That's it. Even as an actor, I didn't have much, in me at that time. But now it feels like, oh God, okay, we have come, it took these many years to at least, get small maturity as an actor. So yeah, it feels, long ago, so long ago like that. Very interesting question. Because as you said, this character is, how to say it, it's very lovable and you will love to hate him, that kind of a character. So that was the first attraction towards this character. And the one point I could hold on is whatever he does, it will be very honest too. From himself, it will be very honest. He believes in whatever he does. So that was the one point I could hold on as an actor to perform. And I've done many negative characters. ఓకే. సో బట్ అదంతా చాలా ఎక్స్ట్రీమ్ నెగటివ్ క్యారెక్టర్స్. బట్ ఇది లక్ష్మణ్ ఎలా చెప్పాలి, మన నైబర్హుడ్లో ఆర్ మన ఇంట్లో ఉన్న ఒక విలన్. సో ఇది ఇంకా చాలా డేంజరస్ నెగటివ్ క్యారెక్టర్ ఇది. రియల్ లైఫ్లో చాలామందిని చూసాము, వాళ్ళతో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్లో ట్రావెల్ అయ్యాం కాబట్టి సో దాన్ని కొంచెం కామిక్ సెన్స్లో ఒక కామెడీ వేలో సీరియస్ కాకుండా చెప్పే విధంగా ట్రై చేస్తాను. సో నాకు వన్ ఆఫ్ ద ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి నేను బాగా ఇష్టపడే డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ గారు, జంజాల్ గారు. వాళ్ళు ఒక ఫన్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఏదో ఒక సోషల్ థీమ్ ఇంటర్నల్గా రన్ అవుతుంటుంది. సో ఆ బేస్లో ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ నేనే ఉన్నాను సార్ ఒక టైంలో. దాని తర్వాత స్లోగా నా ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా కొంచెం దాని హెవీనెస్ చూశాను. సో నాకన్నా బెటర్గా చాలామంది ఉన్నారనే ఉద్దేశంతో దీని మీద ఫోకస్ చేసి తీద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. అది మీరు చెప్పినట్టే, ఫర్ మీ ద ఇన్స్పిరేషన్ వర్ ద ఉమెన్ అరౌండ్ మీ. లైక్ మెయిన్లీ మై మదర్ ఆర్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎలా ఉంటారో, అంటే ఆ చిన్న డ్రీమ్స్ ఏముంటాయో ఫస్ట్ ఏదైతే ఫ్యామిలీ వస్తుంది, అలాంటి ఒక థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్ మై మదర్ ఫర్ దట్ మ్యాటర్, షీ వాజ్ మెయిన్లీ పర్సిస్టెంట్ అబౌట్ ఇది. నేను యాజ్ అ ఉమెన్ ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, బాగా చదువుకోవాలి, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్లో షీ వాజ్ దేర్. సో అది ఈ క్యారెక్టర్ కూడా ఒక కొడుకు ఉంటాడు. సో హీ హ్యాస్ టు గో టు ఇంగ్లీష్ మీడియం, ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తాను, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని నా చుట్టూ ఉన్న లైక్ మదర్స్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ డబ్బులు అనేది డెఫినెట్గా అవసరం సినిమా చేయడానికి. కానీ బేసికలీ సినిమా పిచ్చి. ఇప్పుడు కొన్ని స్టోరీస్ చెప్పాలనిపిస్తుంది మనకి, అది నేను యాక్టర్గా చెప్పచ్చు, కొన్ని ఏమో నేను యాక్టర్గా చెప్పలేని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అదేమైనా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని మనకు ఒక స్టార్ట్ అవుద్ది, ఎందుకో చిన్నగా స్టార్ట్ అయ్యి. సో నాకేంటంటే అదే డబ్బులు అనేది తెచ్చుకోవటమే సార్. ఒక బడ్జెట్ వేసుకుని ఇలాంటి పలానా కథకని
సో ప్రమోషన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ మేము చాలా ఆల్మోస్ట్ 2.5-3 మంత్స్ నుంచి ఆలోచించి బ్రెయిన్ స్ట్రామ్ చేసి ఇవన్నీ అంత ఫిల్టర్ చేసిన తర్వాత వస్తున్న ఈ కాన్సెప్ట్స్ అనమాట. ఐఎమ్ గ్లాడ్ దట్ మీ అందరికి నచ్చుతుంది అండ్ మీరు రిలేట్ అవుతున్నారు. ఈ ప్రమోషన్స్ అయితే ఇలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నామండి. అండ్ అదొకటి. సారీ, మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? యా, సో చాలా అండర్ ప్లే చేస్తున్నామండి ఈ ప్రమోషన్స్ కూడా చెప్పాలంటే. ఎక్కువ చేయకుండా చాలా అండర్ ప్లే చేస్తున్నాం. ఐఎమ్ ష్యూర్ తప్పకుండా మీరందరు సినిమా చూసిన తర్వాత అబ్బా తెలుగు నుంచి ఒక మంచి సినిమా వచ్చింది అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది లోపల నుంచి. అదే నాకేంటంటే ఒక తెలుగు నుంచి ఇలాంటి ఒక మంచి గొప్ప సినిమా లాగా ఏమైనా ట్రై చేద్దామని. నేను తెస్తానని కాన్ఫిడెంట్గా చెప్పలేను, కానీ అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం కదా అని. సో ఈ కథ దొరికింది నాకు, ఇంకా చూడాలి. చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఓటీటీ సినిమా లాగా ట్రీట్ చేద్దామా, లేకపోతే థియేట్రికల్ సినిమా లాగా ట్రీట్ చేద్దామా? ఎందుకంటే మేకింగ్లోనే మనకి అలా షూట్ చేయాల్సి వస్తుంది బట్ ఆ డిస్కషన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి హానెస్ట్గా మనకి ఒక సినిమా చేద్దాం. మనకి ఏదైతే యాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హానెస్ట్గా ఒక సినిమా చేద్దాం. తర్వాత ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందామని. సో యా.